Hi, hello, namaste. This is Shaurya from Red TV. This is Naveen from Wheel Trips and Events. Explore experience and entertainment. So మేము టూర్ ప్యాకేజెస్ అంటే హాలిడే ప్యాకేజెస్ అండ్ ఈవెంట్స్ కూడా చేస్తాము. లైక్ కార్పొరేట్ ఈవెంట్స్ కావచ్చు, వెడ్డింగ్స్ కావచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కావచ్చు, హల్దీ ఫంక్షన్స్ కావచ్చు, ఇవన్నీ మేము చేస్తాం. సో మేము రెడ్ టీవీ అండ్ వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్స్ అసోసియేట్ అయ్యి మీకు కావాల్సిన ఈవెంట్కి సంబంధించిన ప్లేస్ని మేము చూపించబోతూ ఉన్నాము. అండ్ ఈవెంట్కి కావాల్సిన ఆ స్పేస్ అండ్ అరేంజ్మెంట్స్ని కూడా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో మా కాన్సెప్ట్ వచ్చేసి మీ ఈవెంట్కి మీరే ఈవెంట్ మేనేజర్. సో యూజువల్గా మనం ఒక ఈవెంట్ చేయాలంటే ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్తాం కదా. సో అలా కాకుండా మీ ఈవెంట్కి మీరే ఒక ఈవెంట్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన ఎలిమెంట్స్ లైక్ వెన్యూస్ కావచ్చు, ఎల్ఈడీస్ కావచ్చు, ఎల్ఈడి ప్యానల్స్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, డెకరేటర్స్ కావచ్చు, స్టేజ్ ఫ్యాబ్రికేటర్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు. సో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అందరి దగ్గరికి మేము రెడ్ టీవీ అండ్ వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్స్ అసోసియేట్ అయ్యి మీకు పరిచయం చేస్తాం. సో అందులో భాగంగానే ప్రస్తుతానికి మనం నవోటల్ హెచ్ఐసిసి హైటెక్ సిటీలో ఉన్నాము. సో ఇక్కడ వెన్యూస్ అంటే ఇక్కడ ఈవెంట్ హాల్స్ ఏమున్నాయి, ఎన్ని హాల్స్ ఉన్నాయి, ఆ హాల్స్ యొక్క కెపాసిటీ ఏంటి, సీటింగ్ కెపాసిటీ ఏంటి, హాల్ సైజెస్ ఎంత, హాల్స్కి సంబంధించిన లెంత్, బ్రెత్, హైట్ ఎంత, సో మనం ఎంతమందికి సంబంధించి ఒక ఈవెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం డీటెయిల్స్ హోటల్ మేనేజ్మెంట్తో మనం మాట్లాడి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు లాబీలో ఉన్నాము. దిస్ ఈస్ ద రిసెప్షన్. ఎంట్రన్స్ లోని మనకి రిసెప్షన్ ఇలా ఉంటుంది. సో వన్ సైడ్ సిట్టింగ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ సిట్టింగ్ కూడా ఉంటుంది. సో టూ సైడ్ సిట్టింగ్ ఉంటాయి అండ్ చాలా కంప్లీట్లీ కూల్ అట్మాస్ఫియర్, చాలా ప్రీషియస్గా అనిపిస్తుంది రాగానే. మీరు చూసుకోవచ్చు అసలు ఎంట్రన్సే అసలు అద్భుతంగా ఉంటుంది. రిసెప్షన్లో రిసీవింగ్ కూడా చాలా చక్కగా ఉంది. దే ఆర్ వెరీ పొలైట్ పీపుల్. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఫంక్షన్స్ ఏవైనా చేసుకోవాలి అని అనుకుంటే వెన్యూ ఏదైతే ఉంటుందో హాల్స్ అన్నీ కూడాను, కొన్ని హాల్స్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. సో అవి ఎంత స్పేస్లో ఉన్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అక్కడ మనం అటెండ్ చేసుకోవచ్చు, అండ్ దానికి సంబంధించిన స్పేస్ ఎలా ఉంటుంది, ఎంతమంది పర్సన్స్ అక్కడ పడతారు, వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ సేల్స్ ఉదిత్ జీ ఉన్నారు. వారితో మాట్లాడు. హాయ్. Hi. How are you, Udit ji? All good, Sorya. How are you? Yeah, I'm nice. So ikkada manaki functions chesukodaniki what is the space and how many halls are available here in ground floor? So, Hyderabad International Convention Center is a state-of-the-art convention center built for a purpose, having 65,000 square feet of space in the main hall, Okay. Which can seat about 6,000 people. Okay. It's a pillarless hall. The entire convention center, apart from the main hall, has 37 breakouts, and with the adjacent building of Novotel having about 288 rooms. So we'll go around and see what all do we have. రైట్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాల్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ స్పేస్ కూడా చాలా వరకు చాలా మందికి స్పేస్ ఇక్కడ ఉంది. అండ్ రూమ్స్ గురించి కూడా ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు ఉదిత్ జీ. అండ్ మనము ఇన్సైడ్కి వెళ్ళిపోదాము. వెళ్ళిన తర్వాత అక్కడ హాల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి అయితే చూసుకుందాం. So currently we are in the north end of the convention center, in the other half as we call it. And what you see behind me are separate entrances for hall 1, 2 and 3. So like I was saying, this is one pillarless 65,000 square feet hall, but it is also divided into 6 parts. So what you see is the other 3 part having separate entrances. We'll go inside and see how the halls look like. సో మనం ఇప్పుడు హాల్ నెంబర్ 3లో ఉన్నాము. ఇది చాలా బిగ్ స్పేస్ ఉంది. దీని స్పేస్ ఏంటి, అండ్ ఇక్కడ ఎంతమంది కూర్చోవచ్చు, ఎంతమందికి కూర్చోవడానికి కెపాసిటీ ఉంది, అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఏంటి, విడ్త్ ఏంటంటే పొడవు, వెడల్పు, హైట్ ఎంత ఉంటుంది, సీటింగ్ ఎంత ఉంటుంది, అండ్ మనం ఒకవేళ అక్కడ ఏదైనా స్టేజ్ లాంటిది వేసుకుంటే ఎంతమందికి సీటింగ్ ఉంటుంది, వితౌట్ స్టేజ్ ఎంతమందికి సీటింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉదిత్ జీ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ ఉదిత్ జీ. Hi, welcome back. Nice. So what is the hall sizes, length and width and height? What is the people capacity? How much people they need to conduct functions or everything without stage and with stage? Sure. So we are currently in hall number 3. Hall number 4 is the exact replica of hall 3, measuring up to 20,600 square feet in total area.
The length and breadth is about 108 into 190 with a ceiling height of 42 feet. If you talk about seating capacity, it can seat about 1500 people in theatre and 700 in cluster, depending upon the stage that you would put. సో చూసారు కదా ఉదిత్ జీ గారు చెప్పినట్టుగాను ఈ హాల్కి సంబంధించి విడ్త్ లెంత్ అండ్ హైట్ ఇవన్నీ కూడా నేను మరలా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎవరైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, పార్టీస్ చేసుకోవాలన్నా అండ్ మీటింగ్స్ ఏవైనా కండక్ట్ చేసుకోవాలన్నా దీని స్క్వేర్ ఫీట్ వచ్చేసి 20,600 స్క్వేర్ ఫీట్ అండ్ లెంత్ అండ్ బ్రెత్ వచ్చేసి 108/190 అండ్ హైట్ వచ్చేసి మనకి 42 ఫీట్. సో దీనిలోని సీటింగ్ కెపాసిటీ సో క్లస్టర్ స్టైల్లో చేసుకోవాలి అనుకుంటే 700 పర్సన్స్కి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ థియేటర్ స్టైల్లో చేసుకోవాలంటే 1500 పర్సన్స్కి కెపాసిటీ ఉంటుంది. స్టేజ్ అలాగే డీజే అండ్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ వీటన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి సీటింగ్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఇలాంటి హాల్ బుక్ చేసుకోవాలి దీనిలో అని అనుకుంటే ఉదిత్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. సో మనము హాల్ 3 ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాము. అక్కడ సిట్టింగ్ కెపాసిటీ అండ్ అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ మనము ఇప్పుడు ఏ హాల్లో ఉన్నాము ఉదిత్ జీని అడుగుతాం. హాయ్ ఉదిత్ జీ. Hi. Again, how are you? All good. Where we are now? So currently we are in hall 1 and 2, and the best part about this hall is that it can be divided into two parts. Where I'm standing right now is the other half of hall 1 and 2, which is hall 2, and you can see there is a partition which allows you to use this hall into two parts. So the size of this hall is about 9,522 square feet, which is about 49/192. The ceiling height also that you get here is 42 feet. The intention of the partition is to use this hall into two parts. So one part you can utilize for your conference or for your event, and the other half could serve you as your meal area or vice versa. In this hall, combining, you can have about 400 in cluster and 800 in theatre. But if you use it in two parts, this will be divided by 2. సో మనము హాల్ 3ది కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే 1 and 2లో ఉన్నాము. సో నేను ఇప్పుడు ఉన్నదైతే హాల్ 2లో ఉన్నాను. సో మనకి ఇది చాలా హ్యూజ్ స్పేస్ ఇది కూడాను. దీనికి ఒక పార్టీషన్ ఉంది 1 and 2కి. ఇఫ్ మనం ఒకవేళ స్పేస్ ఇంకా కావాలి అని అనుకుంటే పార్టీషన్ తీసేసుకుంటే ఓవరాల్గా 1 and 2 మనము ఒకటే థియేటర్ కింద వాడుకోవచ్చు. సో వన్ సైడ్ మనము ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ వన్ సైడ్ మనము ఈవెంట్ని కండక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 1 and 2 హాల్ సైజ్ వచ్చేసి లెంత్ తీసుకుంటే 192 ఫీట్ అండ్ బ్రెత్ తీసుకుంటే 49 ఫీట్ అండ్ హైట్ తీసుకుంటే 42 ఫీట్. ఎందుకంటే మనకి 3 హాల్ సైజు సేమే అండ్ 1 and 2 హాల్ సైజ్ కూడా హైట్లో సేమే ఉంది. సో మనకి ఇక్కడ ఉన్న హాల్స్లోని 1 and 2 ఎలా అయితే ఉందో సేమ్ ఇదే రెప్లికా 5 and 6 కూడా ఉంటుంది. అంటే ఇదే సైజు ఇదే హైట్ లెంత్ అంతా అదే ఉంటుంది సేమ్. అండ్ మనము 3 చూసాం కదా, 3 రెప్లికా సేమ్ 4 కూడా ఉంటుంది. సేమ్ అదే మెజర్మెంట్స్ ఉంటుంది, అదే సీటింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. సో మనం మెజర్మెంట్స్ అన్ని చూసుకున్నాం కదా, లెంత్ విడ్త్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది. బట్ ఇప్పుడు మనము సీటింగ్ కెపాసిటీ చూసుకుందాం. సో ఇప్పుడు నేనున్న హాల్లోని 1 and 2లో ఉన్నాను కదా. సో ఇక్కడ మన రెడ్ టీవీ ప్రేక్షకుల కోసమే మనం ఇప్పుడు ఈ సెటప్ అయితే చేయించాము. ఇది రౌండ్ టేబుల్ సెటప్. సో ఈ రౌండ్ టేబుల్లోని 8 పర్సన్స్ ఇక్కడ కూర్చోవచ్చు. 8 పర్సన్స్కి క్యాపబుల్ ఉన్న సిట్టింగ్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ హాల్ మనకి పూర్తిగా మనం యూజ్ చేసుకుంటే, సో మనం స్టేజ్ వేసుకోకపోతే అంటే ఎలాంటి ఈవెంట్ సెటప్ లేకపోతే 400 పర్సన్స్కి ఇది కేపబుల్ ఈ హాల్. ఇన్ కేస్ ఒకవేళ మనం స్టేజ్ వేసుకుని డీజేస్ ఇలా అన్నీ పెట్టుకుని చేసుకుంటే దీని కెపాసిటీ పీపుల్కి తగ్గిపోతుంది అనమాట, పర్సన్స్కి తగ్గిపోతుంది. సో 400 అనేది ఉండదు. సో అకార్డింగ్ దట్ అది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనము ఒకవేళ వితౌట్ స్టేజ్ తీసుకుంటే థియేటర్ స్టైల్లో కనుక తీసుకుంటే 800 పర్సన్స్కి ఇది కేపబుల్ అనమాట. సో మనము చూసాం కదా, 3 చూసాము అండ్ 1 and 2 చూసాము. వీటి రిప్లికాస్ కూడా చూసాము, కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది సేమ్ టు సేమ్. ఇఫ్ ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ పర్సన్స్కి పెద్ద ఈవెంట్ మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాము, పెద్ద సెలబ్రేషన్ ఉంది మనకి, ఈవెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఏవైతే 1 2 3 4 5 6 ఉన్నాయో ఈ హాల్స్ అన్నీ కూడా వితౌట్ పిల్లర్స్ అంటే పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టీషన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు. అసలు ఎంత పెద్ద ఈవెంట్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇందులో పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఎంతమంది పడతారు, వాట్ ఈస్ ద సైజెస్, ఎలాంటి ఈవెంట్ మనం కండక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఉదిత్ జీ గారిని కనుక్కుందాం. హాయ్ ఉదిత్ జీ. Hi. So already we discussed about 3 1 2 all halls measurements and everything. If can we remove all the partitions, what is the hall capacity and measurements, how many people
So the beauty of this convention center is that either you can use it as the individual halls or the partition wall that you see just behind me. If I remove all the partitions, this entire space converts into an area of 66,000 square feet, which can seat about 6,000 people in theatre style. సో చూసారు కదా, ఇప్పుడు మనము 1, 2, 3, 4, 5, 6 హాల్స్ కెపాసిటీస్, లెంత్, హైట్, విడ్త్ అన్నీ తెలుసుకున్నాము. సో ఇన్ కేస్ ఒకవేళ ఇంకా పెద్ద ఈవెంట్ మనం చేసుకోవాలి అనుకుంటే దీని స్పేస్ ఎంత ఉంటుంది అనేది ఉదిత్జీ చెప్పారు. రియల్లీ షాకింగ్ అసలు. సో మనము దీనికి ఉన్న పార్టీషన్స్ అన్ని కనుక తీసేస్తే మొత్తం ఈ 6 హాల్స్ కూడా ఒక్కటే ఒక పెద్ద బిగ్ హాల్ కింద అయిపోతుంది. కంప్లీట్లీ 66,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ 6,000 పీపుల్కి ఇక్కడ మనము ఈవెంట్ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ థియేటర్ స్టైల్ కాకుండాను రౌండ్ టేబుల్ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము 4,000 పీపుల్ ఇక్కడ పడతారు అని అయితే ఉదిత్జీ చెప్తున్నారు. రియల్లీ షాకింగ్ అసలు. వండర్ఫుల్ థియేటర్ అయితే అయిపోతుంది ఇది. సో ఇప్పుడు మనము అన్ని సెపరేట్గా చూసాము. హాల్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా చూసాము. ఒకవేళ మనము ఎక్కువ పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే దీనికి ఉన్న పార్టీషన్స్ అన్ని సెపరేట్ చేసేస్తాము, మొత్తం రిమూవ్ చేస్తారు అండ్ ఇది వితౌట్ పిల్లర్ హాల్ కింద అయిపోతుంది. సో దీని స్పేస్ వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే 66,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో ఎంత పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేయొచ్చో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఓవరాల్ పిల్లర్స్ అన్ని తీసేస్తే ఏదైతే ఒక పెద్ద హాల్ అవుతుంది అని అనుకున్నామో 66,000 స్క్వేర్ ఫీట్, దీనికి సంబంధించి లెంత్ అండ్ బ్రెత్కి వచ్చేస్తే లెంత్ వచ్చేసి 384 ఫీట్ అండ్ బ్రెత్ వచ్చేసి 192 ఫీట్ అండ్ హైట్ వచ్చేసి 42 ఫీట్. సో ఓవరాల్గా ఈ హాల్ మొత్తం కనుక తీసుకుంటే అంటే 66,000 స్క్వేర్ ఫీట్ అని ఏదైతే అనుకున్నామో ఈ స్పేస్లోని కనుక తీసుకుంటే థియేటర్ సీటింగ్ వచ్చేసి 6,000 పీపుల్కి అండ్ రౌండ్ టేబుల్ వచ్చి ఆ మోడల్లోనే సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 3,000 వితౌట్ ఈవెంట్ సెటప్. సో 1, 2, 3 ఆ హాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పార్టీషన్స్ తీసేస్తే ఏ స్పేస్ వస్తుంది అని అనుకున్నామో సో సేమ్ రెప్లికా దగ్గర పార్టీషన్స్ మొత్తం తీసేసిన రెప్లికా ఏదైతే ఉంటుందో సేమ్ అట్లాంటి స్పేస్లోనే 4, 5, 6 మొత్తం పార్టీషన్స్ తీసేసిన ప్లేస్లోనే నేను ఉన్నాను. మీరు చూసుకోవచ్చు ఇది ఎంత స్పేస్ ఉంది అనేది. సో మీకు కనిపిస్తుంది కదా, వెరీ హ్యూజ్ స్పేస్ అండ్ మీకు అక్కడ లాస్ట్లో ఒక పార్టీషన్ కనిపిస్తుంది మధ్యలోనే. సో ఆ పార్టీషన్ తీసేస్తే సేమ్ నేనున్న స్పేస్ ఏది ఉందో 4, 5, 6 ఇదే స్పేస్ 1, 2, 3 స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ అండ్ ఈ స్పేస్ ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఓవరాల్గా 66,000 స్క్వేర్ ఫీట్ స్పేస్ వస్తుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత స్పేస్ వస్తుంది అనేది. దీనిలోన ఆల్మోస్ట్ అరౌండ్ 6,000 పీపుల్కి మనం ఇక్కడ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు అద్భుతంగాను. సో మీకు ఇక్కడున్న స్పేస్ అండ్ పార్టీషన్స్, మెజర్మెంట్స్, ఈవెంట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాము. మీకు కూడా ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసిందని అనుకుంటూ ఉన్నాను. ఇటువంటి హాల్స్ అండ్ వెన్యూస్ ఇంకా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ నేను మీకు ముందర చూపించాను 1, 2, 3, 4, 5, 6 పార్టీషన్స్ తీసేస్తే ఎంత స్పేస్ ఉంటుంది, ఎంతమంది దానిలో ఉన్న పీపుల్ ఈవెంట్ కండక్ట్ చేసుకోవచ్చు పీపుల్తోనే అని చెప్పి. సో దెన్ మనం ఇప్పుడు వేరే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు అని చెప్తూ ఉన్నారు. సో దీని స్పేస్ ఎంత ఉంటుంది, అసలు ఈ హాల్ కెపాసిటీ ఏంటి, సో ఇవన్నీ కూడా ఉదిత్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదిత్జీ. Hi. Again. So where we are, what is the hall capacity and how many halls are make it one hall now? So we are currently in meeting rooms. These are called smaller meeting rooms, which also serve the purpose of breakouts during large scale conferences. If you combine these halls, it can become 6 into 1. And if you use it individually, you can remove all the partitions. If I talk about one particular hall, it can seat 80 people in theatre and 40 people in cluster. And if you wish to use the entire length and breadth, it can have 480 in theatre and 240 in cluster. Okay. And with a ceiling height of 9.5 feet. ఓకే, నైస్. సో చూసారు కదా ఉదిత్ చెప్పింది ఏంటంటే, సో ఇవి మొత్తము 6 మీటింగ్స్ కండక్ట్ చేసుకునే హాల్స్. సో ఈ 6 హాల్స్ని కూడా ఏంటంటే మొత్తం ఇప్పుడు ఒకటే స్పేస్ కింద కన్వర్ట్ చేశారు. సో ఇదేంటంటే మనం సెపరేట్గా కూడా సింగిల్గా కూడా యూజ్ తీసుకోవచ్చు ఎవరైనా కావాలి అనుకుంటే. అండ్ ఒక రెండింటిని కలిపి తీసుకోవచ్చు అండ్ 3 కలిపి కూడా స్పేస్ని తీసుకోవచ్చు. ఇఫ్ సింగిల్గా తీసుకుంటే వాట్ ఈస్ ద సింగిల్ కెపాసిటీ అనేది 80 in theatre and 40 in cluster. Okay. And full space of occupation. Full will take 480 in theatre and 240 in cluster.
ఓకే. సో అదండి, మనం ఎలా అయినా గూడా దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకటైనా యూజ్ చేసుకోవచ్చు, 2 కలిపి యూజ్ చేసుకోవచ్చు, అండ్ 3 కలిపి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగా మొత్తం స్పేస్ అంతా కలిపి 6ని గూడా ఒక హాల్ కింద కన్వర్ట్ చేసి మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. సో దెన్ మనము వేరే ప్లేస్‌కెళ్ళిపోదాం. సో ఉదిత్, ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం? So we are going to the first floor, ఓకే. and first floor సో దిస్ ఈస్ ద has, ఫస్ట్ ఫ్లోర్. yes, and first floor also has meeting rooms. ఓకే. There are 6 meeting halls exactly as what we saw in the ground floor. హ్మ్. But the only difference is of the ceiling height. In the ground floor, the ceiling height is 9.5, but here it is 7.5. Again, same kind of flexibility in terms of using the meeting rooms. Either you use one or you convert it into 6 individual halls. ఓకే. And this floor comes with the pre-function area wherein your meals can also be placed. ఓకే. ఓకే. సూపర్బ్. సో మీకు ఇందాక నేను కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఆ హాల్, మీటింగ్ హాల్‌కి సంబంధించి చూపించాను గదా! సో 6 హాల్స్‌ని మనము ఫుల్ ఒకటే హాల్ కింద ఎలా కన్వర్ట్ చేశారు, పార్టిషన్స్ తీసేసి అనే స్పేస్‌ని చూపించాను. సో దాని హైట్ కూడా 9.5 హైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో నేనున్నాను. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే రెప్లికాస్ ఉన్నాయి. 2 సైడ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనము సేమ్ అలాంటి హాలే ఉంది. మీటింగ్స్‌ని ఇక్కడ కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు. బట్ హాల్ హైట్ సైజ్ ఒక్కటి మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కింద 9.5 ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నది 7.5 ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీ ఫంక్షన్ ఏరియా ఉంది. సో దీనిలోన మనం ఏదైనా ఫుడ్‌కి సంబంధించి ఏదైనా అరేంజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న మీటింగ్ కండక్ట్ చేసుకునే హాల్ ఏదైతే ఉందో ఇది వితౌట్ పార్టిషన్ చూసాం కదా! సో విత్ పార్టిషన్ ఇక్కడ ఉంది. ఒకసారి దాన్ని కూడా మీకు చూపిస్తాను. సో కింద మనం చూసుకున్నాం కదా, మీటింగ్ కండక్ట్ చేసుకునే స్పేస్, హాల్ ఎలా ఉంది అనేది. సో అక్కడ మనకి కంప్లీట్‌గా పార్టిషన్ లేకుండా చూసాం మనం. అంటే 6 హాల్స్‌ని కూడాను డిఫరెంట్ సెపరేట్ హాల్స్‌ని మొత్తం ఒకటే హాల్ కింద కన్వర్ట్ చేశారు. సో ఇప్పుడు నేనున్న స్పేస్ ఏంటంటే ఒక సింగిల్ హాల్ స్పేస్ ఎంతుంటుంది? ఇప్పుడు నేను చూపిస్తున్న స్పేస్ ఇది సింగిల్ హాల్ స్పేస్. సో కింద మనకి ఉన్న హైట్ వచ్చేసి హాల్ హైట్ 9.5 ఫీట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ హైట్, ఈ రూమ్ తాలూకా హైట్ మాత్రము 7.5 ఫీట్ ఉంటుంది. యాహ్! ఉదిత్, ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం మనము? సో ఏ ఫ్లోర్‌లో ఉన్నాం? We are going to second floor. ఓకే. On second floor, we have got 3 meeting rooms, హ్మ్. 1 VIP lounge, ఓకే. 2 board rooms, ఓకే. and then there are smaller speaker preparation rooms. నైస్. నైస్. సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాము. ఇక్కడ విఐపి రూమ్స్ అండ్ లాంజెస్ అండ్ బోర్డ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు బోర్డ్ రూమ్‌లో ఉన్నాము, సెకండ్ ఫ్లోర్‌లోనే. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బోర్డ్ రూమ్, ఉదిత్? So this boardroom can have about 20 people. ఓకే. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న విఐపి లాంజ్ దగ్గర ఉన్నాము. ఈ విఐపి లాంజ్ అసలు లోపల ఎట్లా ఉంది, దాని కెపాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్‌గా చూసేద్దాం. సో మనం విఐపి లాంజ్ ఇన్సైడ్ ఉన్నాము. మీకు కనిపిస్తుంది కదా! సో రియల్లీ వెరీ బ్యూటిఫుల్. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది ఏంటి అని ఒకసారి మళ్ళా ఉదిత్ గారిని అడుగుదాం. ఉదిత్ జీ, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ విఐపి So VIP లాంజ్? lounge can take about 20 people ఓకే. in a boardroom style seating. హ్మ్. As you can see, this place also has a lounge area which serves as a private dining for the VIPs. It also comes with an attached washroom common for ladies and gents, which gives them good privacy in terms of doing individual or private meetings. సో ఏంటంటే ఇప్పుడు ఈ విఐపి లాంజ్‌లోని మనకు కనిపిస్తుంది కదా! ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే సిట్టింగ్ ఏరియా కూడా ఉంది వాళ్ళకి. స్పెసిఫిక్‌గా ఏంటంటే పర్సనల్‌గా ఏమైనా కండక్ట్ చేసుకుంటే సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలోనే మళ్ళా అన్నీ కూడా వాష్‌రూమ్స్, ఎవ్రీథింగ్ ఈస్ అరేంజ్డ్ ఇన్ దిస్ లాంజ్ ఆల్సో. హాయ్. సో లాంచ్ చూసారు కదా, చాలా బాగుంది. సో ఇప్పటివరకు మనము మన శౌర్య గారు మీకు ఒక వెన్యూ టూర్ చేశారు. సో మనం ఎన్ని హాల్స్ ఉన్నాయి, మీటింగ్ హాల్స్ ఏమున్నాయి, ఈవెంట్ హాల్స్ ఏమున్నాయి, బోర్డ్ రూమ్స్ ఏంటి, విఐపి లాంజ్ ఏంటి, ఇవన్నీ మనం చూసాము. సో ప్రస్తుతం మనం లాన్లో ఉన్నాము. సో చాలా బాగుంది. మనం ఇప్పుడు ఉదిత్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి ఈవెంట్ చేయొచ్చు, దీని కెపాసిటీ ఎంత ఏంటి, ఇదేనా లాన్, ఇంకేమన్నా లాన్స్ ఉన్నాయా ఏంటి అనేది మనము ఉదిత్ని అడిగి తెలుసుకుందాం. సో ఉదిత్, would you like to explain anything about this? So a very beautiful venue in rather one of the beautiful venues that we have in our hotel. It's called the Novotel Lawns. So this particular lawn serves as a private event area in the outdoor space. It also serves as a meal area for the events happening inside. This is located by the pool
and this can easily have a function of about 300 to 350 people. And then a very beautiful spot onto my right, which is called Under the Mango Tree. This space currently is not available because this is the flowering season for the mango tree. But yes, we are open for any private events here. Maybe it could be a romantic dinner, a candlelight dinner, or a small dinner with your family. సో చూసారు కదా, లాన్ ఇది అరౌండ్ 200 నుంచి 300 మంది వరకు మనకి ఒక ఈవెంట్ చేసుకోవచ్చు. సో ఈవెంటే కాదు, ఏదైనా ఫుడ్ ఫెస్టివల్ లాంటిది కూడా చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. సో చూసారు ఇక్కడ మామిడి చెట్టు కూడా అక్కడ కింద కూర్చోడానికి ఇదంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ పూల్ ఏరియా కూడా ఉంది. సో ఒక మంచి ఈవినింగ్ ఈవెంట్కి చాలా బ్యూటిఫుల్ వెన్యూ ఇది. సో ఉదిత్, స్పేస్ సెల్లింగ్, ఐ మీన్ వీ కెన్ డూ ఎక్స్పోజ్ ఆల్సో, రైట్? సో ఎక్స్పోజ్ కూడా మనం చేసుకోవచ్చు కదా. So the festivals like your kite festival or a small new year get together or half sari functions or engagement ceremonies, you can do anything. So this is the best outdoor venue in the city. Everything is easily available. You have a private dining restaurant here that also you could rent out. It's called as Permit to Grill. In fact, it is one of the most awarded restaurants in the city. There is a stone bar just next to Permit to Grill where you can have your evenings with nicely curated cocktails and mocktails. సో మనకి ఇక్కడ బార్ కూడా ఉంది. సో మనం కావాలంటే మాక్టైల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫుడ్ని గ్రిల్ చేసుకోవాలంటే మనకు ఆ అవకాశం కూడా ఉంది. ఐ థింక్ ఫుడ్ ఫెస్టివల్స్కి ఇది చాలా మంచి వెన్యూ. సో నా దృష్టిలో A lot of our corporate clients love to host their small get-togethers here. Recently, we did Kite Festival wherein we called a lot of our corporate clients and with their families. So they all loved the ambience here. Everybody was enjoying the kite flying. There was a bar which was put up here. So overall, if you are looking at a space which is an outdoor space for your event, you can always come to us and we will make it a grand space for you. సో మంచి మ్యూజికల్ నైట్స్ కూడా చాలా బాగుంటుంది. అది కార్పొరేట్ ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే యూనో ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి కావచ్చు. ఇదంతా ఐ మీన్ మీరు చూడొచ్చు, మీరు చూస్తేనే ఇక్కడ ఫీలింగ్ వస్తుంది. సో ఎవరైనా ప్లాన్ చేస్తే ప్లీజ్ ట్రై చేయండి. అండ్ ఈజ్ దిస్ ఓన్లీ లాన్ దట్ వీ హ్యావ్ ఆర్? We have a garden also, and that is quite bigger than this. We'll show you there what all you can do. So on to my left, you see our beautiful pool. We have two separate pools, one for the kids and one for adults. There's a nice walkway over the pool, which could be your next photo shoot destination, whether it is your birthday party or your own wedding. The lifeguard is always available on duty. నాకు తెలిసి మంచిగా రూమ్స్ ఉన్నాయి. హోటల్ యూనో హల్దీ ఫంక్షన్స్కి కావచ్చు, లేకపోతే మెహందీ ఫంక్షన్స్కి కావచ్చు, లేకపోతే ఒక 200-300 మందిని మనం కనుక పెళ్ళికి పిలుచుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ వెన్యూ. బికాజ్ మీరు స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు, యూనో ఇవన్నీ షూటింగ్ స్పాట్స్కి, లేకపోతే యూనో మోడలింగ్, ఫ్యాషన్ ఈవెంట్స్కి కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. Is the Novotel complex. What we saw earlier was Hyderabad International Convention Center. Now behind me is Novotel Hyderabad International Convention Center. This hotel premises has about 287 rooms and a lot of rooms are facing towards the pool. సో ఇందాక మనము ఈవెంట్ హాల్ చూసాం కదా, సో అది HICC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఇది నవోటెల్ హోటల్. సో చూసారు కదా, హోటల్ కూడా మొత్తం 287 రూమ్స్ ఉన్నాయి. అండ్ చాలా వరకు మీరు చూడొచ్చు, ఇటు సైడ్ ఉన్న రూమ్స్ అన్నీ ఆల్మోస్ట్ పూల్ వ్యూ అండ్ గార్డెన్ వ్యూ ఉంది. అండ్ ఐ థింక్ రూమ్స్లో వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కి అలాంగ్ విత్ రూమ్స్ అండ్ ఈ గార్డెన్ కానీ లేకపోతే ఈ లాన్ కానీ కనుక మనం స్పేస్ హైర్ చేసుకుని ఈవెంట్ తీసుకుంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ బెట్. సో మనము ఆల్రెడీ లాన్ అక్కడ చూసాము. సో ఇప్పుడు ఇదంతా మన గార్డెన్ ఏరియా. సో ఇది కూడా రెంట్ అవుట్ చేయొచ్చు. So Novotel Garden is another venue, outdoor venue that we have here.
It is little bigger than the lawns with a separate entry and exit points. It also has its own washroom for female and male. The best part about this place is that you can rent it out for your Garba nights or birthday parties. You can bring your own alcohol here, of course, at a corkage. But yeah, one of the prime areas, you can decorate it really well. There are several trees here. We have done a lot of events. సో చూస్తున్నాం కదా ఇది గార్డెన్స్. సో అక్కడ మనకి సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఫిలిం షూట్స్కి కూడా ఇక్కడ బాగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే యూనో ఏదైనా ఒక చిన్న మూవీ షూట్స్, రొమాంటిక్ సాంగ్స్ మూవీస్లో ఇట్లాంటివన్నీ షూట్ చేయడానికి ఐ థింక్ ఇది ఏరియా చాలా బాగుంది. సో మీరు ఓన్ లిక్కర్ కూడా తెచ్చుకోవచ్చు. అఫ్ కోర్స్ వీళ్ళు కార్కేజ్ అది ఛార్జ్ చేస్తారు, బట్ మీరు ఓన్ లిక్కర్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఐ థింక్ ప్లేస్ ఎస్పెషలీ వెడ్డింగ్స్కి మూవీ షూట్స్కి, రొమాంటిక్ సాంగ్స్కి, షార్ట్ ఫిలిమ్స్కి, వీటిలన్నిటికీ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ గార్డెన్ కావచ్చు, ఆ పక్కన ఇందాక మనం చూసిన లాన్ కావచ్చు. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హోటల్ కూడా ఉంది. అయితే ఏంటంటే ప్రస్తుతానికి మనం ఈవెంట్ మేనేజ్మెంట్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి మేము రూమ్స్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనము డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో మేము వెన్యూస్ వరకే కన్ఫైన్ చేస్తున్నాము. కాబట్టి ఓవరాల్గా మనము ఏదైతే ఇక్కడ నవోటెల్ హెచ్ఐసిసి హైటెక్ సిటీలో వెన్యూస్ ఉన్నాయో అవి అంతవరకే మనం చూపిస్తున్నాం. సో రూమ్స్ అవన్నీ మనం తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఎప్పుడైతే హోటల్స్కి సంబంధించి వీడియోస్కి వెళ్తామో మీ అందరి సపోర్ట్ ఉంటే, మీ అందరు సపోర్ట్ చేసి మీకు రూమ్స్ గురించి కూడా తెలియాలి, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు ఇంకా చూపించండి అని చెప్పి కనుక మీరు కామెంట్ చేసి మా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా డీటెయిల్గా హోటల్ ఏంటి, రూమ్స్ ఏంటి, ఎన్ని కేటగిరీస్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎంత అనేది కూడా మేము మీకు చెప్తాం. సో చూసారు కదా ఈ వీడియో. నాకు తెలిసి ఎవరైనా ఈవెంట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. సో ప్లీజ్ మా వీడియోని మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్లో మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే ఏదైనా పర్టికులర్ వెన్యూ, పర్టికులర్ ఏరియాలో మాకు ఫర్ ఎగ్జాంపుల్ షామీర్పేటో లేకపోతే విజయవాడలోనో లేకపోతే వైజాగ్లోనో ఎక్కడైనా మీకు ఇలాంటి వెన్యూస్ కావాలి అని మాకు కనుక కామెంట్ చేసి మీరు మాకు అడ్వైస్ ఇస్తే మేము తప్పకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. సో మేము ముగ్గురం ఉన్నాం. సో శౌర్య, రెడ్ టీవీ, నేను వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్స్. మేము ఈవెంట్ మేనేజర్. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు మేము ఈవెంట్స్ అండ్ హాలిడే ప్యాకేజెస్, టూర్ ప్యాకేజెస్ అవి చేస్తాం, బోత్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్. అండ్ అట్లానే మేము వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఫిలిం షూట్స్, ఇట్లాంటి వెన్యూస్, కొత్త కొత్త వెన్యూస్ ఏమన్నా మీరు ఎతుకుతుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో అలానే మీకు ఈ హోటల్లో వెన్యూస్ కనుక బుక్ చేసుకోవాలి, ఏదైనా చిన్న బోర్డ్ రూమ్ కావచ్చు, లేకపోతే పెద్ద హాల్ కావచ్చు, ఆర్ మీరు ఈ నవోటెల్ హెచ్ఐసిసిలో మీరు ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేసుకుంటే మన హోటల్ టీమ్ని కూడా మీరు డైరెక్ట్గా కోఆర్డినేట్ చేయొచ్చు. ఉదిత్, కాంటాక్ట్. So for any information or bookings, you can contact us on 9100 64282. సో మీకు ఈ కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మీరు వెన్యూయే కాకుండా ఓవరాల్ ఈవెంట్ లైక్ ఎల్ఈడీస్ కావచ్చు, సౌండ్ సిస్టము, తర్వాత యూనో లైటింగ్, ఇవన్నీ మొత్తం ఒక ఈవెంట్ యాజ్ ఇన్ హోల్ ప్లాన్ చేసుకుంటే మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ నబీన్, 9848368290. మా నెంబర్స్ అన్నీ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో ప్లీజ్ టు సపోర్ట్ us. థ్యాంక్ యూ. So to download our floor plans and know more about our venue, please visit www.hicc.com. Thank you. సో ఆ వెబ్సైట్కి విజిట్ చేస్తే మనం ఓవరాల్గా చూసాం కదా, మీకు ఎగ్జాక్ట్గా ఫ్లోర్ ప్లాన్స్ అవన్నీ, ఆ స్కెచెస్ అవన్నీ ఆ వెబ్సైట్లో ఉంటాయి. సో ప్లీజ్ నవోటెల్కి అట్లానే మా వీల్ ట్రిప్స్కి అట్లానే రెడ్ టీవీకి మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ టు సపోర్ట్ us. థ్యాంక్ యూ. So keep in touch with Red TV.